ఎదలోన ఎడారులు దగిచెరి దారులు వెత వెతలోన బిడారులు దగిచెరి దారులు కన్నీళ్ళే కడవరకు కౌవిల్చయడమావులు మేనా మేనా ఇప్పటికైనా వాడిని ఆపువే మేనా. సిస్టర్ ఇండియా నన్ను ఆపే స్థితిలో లేదు మదర్ ఇండియా. ఏడు పొక్కడానికి మిగిలిన రాత మనస్ఫూర్తిగా ఏడం. లెట్ హర్ వైప్ హర్ సింగ్ విత్ టీయర్స్. ఏడవండో చెల్లెల్లారా, ఏడవండో చెల్లెల్ని గన్న తల్లుల్లారా, మీ కన్నీళ్ళ మంట పాపాలను కడిగి వేయాలంట. భగ 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 భగ. ఏమండి కలవర పడ్డారా? లేదు, కలగన్నాను. కళ? అవును. అస్పష్టత ఎంతకు స్పష్టం కాని సంఘర్షణలో కళ్ళ కూడా కలలా మనసును ఊరిస్తుందనుకుంటాను కదూ? ఏమిటండి కన్నీళ్ళు? మా తండ్రి కొడుకుల మధ్య జరగకూడనివి జరుగుతున్నాయని నా బాధ. తంత్రం అన్న మాట నీకు విడ్డూరంగా వినిపించి ఉండవచ్చు, కానీ ఇది నిజం అనసూయ. నీకు విషయం తెలుసా? ఆ తంత్రంలోని భాగంగానే ఋషి ఈ పాటికి ఓ వ్యక్తి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండి ఉంటాడు. ఋషి 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 ఒక్క నిమిషం ప్లీజ్ ఆగు. ఋషి ఋషి నా మీద ఆగిపో. నీకు నా పంతం గురించి తెలుసు. నువ్వు ఆగకపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను. ఋషి ఋషి ఆగు. ఋషి ఏమిటి? ఎందుకు ఆపావు? నేను చచ్చిపోతానని బెదిరిస్తే కానీ ఆగవన్నమాట. అది అడగడానికే నన్ను ఆపుంటే ఐఎమ్ సారీ. నువ్వు ఆ బెదిరింపు నిజం చేసినా సరే నేను ఆగను. అంతేనా? ఎందుకు ఇలా మారిపోయావు ఋషి? ఎందుకు నా నుండి పారిపోతున్నావు? మారిపోయింది నేను కాదు, నువ్వు. నేనేం మారిపోయాను ఋషి? నీకు తెలీదా? నిజంగా నాకు తెలీదు. నంగనాచి వేషాలంటే నాకు అసహ్యం. నావి నంగనాచి వేషాలా? 6 నెలల క్రితం నీకివేమీ కనపడలేదా? కనపడలేదు కాబట్టే మోసపోయాను. కళ్ళారా చూశాను కాబట్టి నీ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను. ఏమిటి ఏమిటి నేను చేసిన మోసం? చెప్పు ఋషి, చెప్పు. చేసింది కాక నాతో చెప్పించుకోవాలని చూస్తున్నావా? సిగ్గులేదు? సిగ్గుపట్టడానికి నేను చేసిన తప్పేమిటి ఋషి? అవునులే, బరి తెగించిన దానివి నీకు తప్పొప్పులతో పనేమిటి? నేను బరి తెగించిందన్నా ఋషి? చిచి, ఏడిస్తే కరిగిపోతాననుకుంటున్నావేమో. అది కళ్ళ. నువ్వెప్పుడు ఇలా మాట్లాడలేదు. నీకెవరో ఏదో నూరిపోశారు అంతే. నేను చూడకపోతే కదా నాకెవరో చెప్పడానికి, నేను వినడానికి. నువ్వేం చూసావు? ఏం చూసావు? చెప్పు ఋషి. డబ్బు కోసం మగాళ్లను మార్చే రకానివి. చూసింది నీకు చెప్పించుకోవడం అలవాటేమో కానీ నాకు మాత్రం అలవాట్లేదు. ఈ మాట మొన్న ఆ కాశీగాడితో మీ నాన్న ద్వారా బేరం కుదుర్చుకుని కారెక్కించుకున్నప్పుడు చూశానే, అప్పుడు నిన్ను అడగాల్సింది. ఓ గాడ్, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. దయ్యానికి ఓ గాడ్ అంటూ దేవుడి పేరు ఉచ్చరించే హక్కు లేదు, గుర్తుంచుకో. వస్తా. ఋషి ఆగు. నీకు నేను మొహం మొత్తిపోతే మొహం మీద చెప్పేసాయి. ఇలా నింద మాత్రం వేసి వెళ్ళకు. నీకు నేను ఏం అన్యాయం చేశానని, ఏం ద్రోహం చేశానని. ఈ ఏడుపేదో ఆ కాశీగాడి దగ్గరేడు. కనీసం చిల్లరైనా విదిలిస్తాడు. ఋషి ప్లీజ్ ఆగు. నన్ను అన్యాయం చేయకు. నన్ను అపార్థం చేసుకున్నావు ఋషి. ఏడు చేస్తున్నారండి?
ఇక్కడ నీకేం పని? అమ్మ ఇంట్లో లేదు, వెళ్ళి అవతలకి. అమ్మ కూర్చుని ఒగ్గేయండి, ఈ గుమ్మ కూర్చు కోసం వచ్చానండి. వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు. కూర్చో. మొన్న తవర కావాలన్నప్పుడు కాళ్ళ ఎళ్ళ పడి కాశీ సేటు, అదే యాదా కాశీ గారిని సాయం తీసుకొచ్చిన సంగతి మర్చిపోతే ఎలాగండి? తెచ్చావులే బోడి సాయం. అమ్మ చివరకు బయట కూర్చో. కూర్చో. మాట్లాడితే అమ్మ కూర్చుంటారేటండి? నేను మీతో అర్జెంటీసి ఒకటి మాట్లాడతారని వచ్చానండి. గుమ్మ కూర్చుగారండి, కాదు అనకండి. ఏమిటి అర్జెంట్ విషయం? కూర్చో, చెప్తానండి. ముందు అమ్మకు ముటముటలు ఆడిపోతుందండి, కాస్త కడుక్కొని పొగటి వేసుకురండి. ఏమిటి చెప్పు. కూర్చా. ఆ చేత్తో చీర కూడా కట్టుకురండి, పెళ్లి కూతురులాగా ఉంటారండి. ఏ కూతురు మీద ఒక్కసారిగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? కూర్చా. తామరు తన్ని తగిలేసినారు కానండి, ఈ గుమ్మ కూర్చంటే ఈనాటికి కూడా ప్రేమ కూర్చోనండి. మీరు ఆయాన ఒప్పుకుంటే రోజుకో పాలి తాంబూలం ఇచ్చి పుచ్చుకోవాలని కాదేటండి. రోజుకో తాంబూలం ఏమిటి? అదే చెప్తా. గుమ్మలో అల్లుడు గారు ఎయిడ్స్ వేస్తున్నారండి. ముందు ఈ చీర కట్టుకెళ్ళి ఆర్ని కొంగురు ముడెట్టుకొచ్చేయండి. అల్లుడెవరు? కూర్చా. ఆ ఋషికిల్లుడు మీకు యాండ్ ఇచ్చినాడని ఊరంతా కోడై కూస్తున్నదండి. అందుకే ఉరుకుల మీద కొత్తలు నట్టుకొచ్చినానండి, తెలుసా? ముందే కలిసి వెళ్ళు. కూర్చా. సీరియస్గా సీపమ్మని సేదరించుకుంటానండి. బతుకు సీరగా పడ్డ సిరి కప్పడిపోద్దా అండి? ఆ ఋషిగారితో చేసిన పని ఇంకోటితో చేస్తే తప్పేటండి. రాక్షసుడా, నువ్వు నువ్వు ఒక తండ్రివి. బ్రోకర్ గాండి. జమ్మ కూర్చా. బయట మనిషిని చూశాను, లోపల నుంచి మీ నాన్న వెళ్ళాడు. విషయం అర్థమైంది తల్లి. దేశాన్ని కూడా తార్చే వేషం అమ్మా అది. ఆ వేషం చూసిన ఏ కుక్కైనా రాత్రులు ఏడవకుండా ఉండలేదు. తల్లి, నీకు కోపం రాదంటే ఓ విషయం చెప్పనా? అర్ధరాత్రుళ్ళు ఓ మగాడిని ఇంట్లో ఉంచుకున్న రోజు ఇదేమిటమ్మా అని అడిగితే ఉంచుకున్నానని చెప్పు అన్నావు. అతను తుంచుకు వెళ్ళిపోయాడు. నీ తండ్రి లాంటి వాడికి నిన్నిలా ఉంపుడుగా తెంచేసే అవకాశం ఆనాడు నువ్వే ఇచ్చావేను. ముందు సరదా కోసం మగాడనుకున్నావు, తర్వాత సమాధానం కోసం మగాడనుకున్నావు, సంపాదన కోసం, తర్వాత సంసారం కోసం అనుకున్నావు. నీకోసం ఓ మగాడి అవసరం ఉందని తెలుసుకునేసరికి నీ మగాడు నీకు కాకుండా వెళ్ళిపోయాడు. విలువ లేకుండా కట్టించుకుంటే తాళినా ఎగతాళి తల్లి. ఇవన్నీ ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ఎందుకు చెప్పలేదు? చెప్పానమ్మా, అప్పుడు చెప్పాను. అయితే అప్పుడు అమ్మ నీ దృష్టిలో ఓ తోలుబొమ్మ. చెప్పడానికి కాదు, నువ్వు చెప్పింది వినడానికి పోషింపబడే ఓ బొమ్మ. అయినా కొన్ని సమయం వస్తే కానీ అర్థం కావు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఆడది అన్ని విషయాల్లోనూ ఎదగాలి, ఒక్క బరి తెగించడంలో తప్ప. బరి తెగించిన ఆడది బలి పశువుగా మారుతుంది. ఎందుకో తెలుసా? కసాయి మగవాడి కళ్ళు ఎప్పుడు బలి పశువుల కోసం వెతుకుతూనే ఉంటాయి. ఏడుపులే